సాక్షి ప్రసారాల్ని ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నిలిపివేశారు సార్. దీంతో ఎంఎస్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నాము అంటూ వాపోతూ ఉన్నారు. త్వరలో విజయవాడలో భారీ ప్రదర్శన కూడా ప్లాన్ చేశారు సార్. రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు సార్. సో సాక్షిని ఆపేశారు. గతంలో చూసాం సార్, మనం టీడీపీకి సపోర్ట్గా ఉండే కొన్ని ఛానల్స్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపేసింది. ఇలా మీడియా మీద ఈ ప్రభుత్వ ఆంక్షలు. ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఈజ్ బెటర్ దెన్ ద కంట్రోల్డ్ మీడియా. అంటే ఎన్ని లోపాలున్నా, ఎన్ని పరిమితులున్నా, ఎన్ని బలహీనతలున్నా నియంత్రిత మీడియా కన్నా స్వేచ్ఛాయుత మీడియా మంచిదని నేను నమ్మేవాడిని. ఇప్పుడే కాదు, 2014లో TV9 పైన కేసీఆర్ మొదటిసారిగా విరుచుకుపడ్డాడు, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు మాకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ పెట్టారు. సో ఆ మీటింగ్లో ఇద్దరమే అపోజ్ చేశాం. చాలామంది తర్వాత బయటకు వచ్చి అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఆ మీటింగ్లో సపోర్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అన్యాయం సార్, ఇంత దారుణంగా మనను అసెంబ్లీని అవమానిస్తారా, వాళ్ళ సంగతి తేల్చాల్సిందే, నిషేధించాల్సిందే అంటే నేను రేవంత్ రెడ్డి ఇద్దరమే అపోజ్ చేశాం. రేవంత్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. మేమిద్దరం మాత్రమే అపోజ్ చేశాం. సో కేసీఆర్ గారు ప్రత్యేకంగా నా గురించి ప్రస్తావిస్తూ మీరు అపోజ్ చేయడం సార్ అంటే అన్నాను, వాస్తవానికి అప్పటికి TV9 నా పైన అప్రకటిత నిషేధం, అది వేరే ఛానళ్ళకి ఎక్కడికి వెళ్ళకూడదని కండిషన్ పెడితే అది సాధ్యం కాదంటే నన్ను పిలవడం మానేశారు. వాస్తవానికి నాకేం TV9తో ప్రత్యేక అనుబంధం ఏమీ లేదు. అయినా కూడా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. ఎందుకంటే మీడియా పైన ఆంక్షలు సరైనది కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము TV5 ABNల పైన ఆంక్షలు పెట్టినప్పుడు TV5 ఛానల్లో ఉండి నేను దాన్ని ఖండించాను, నాకు ఇప్పటికి గుర్తు. సో ఇది TV5 ఛానల్లో మూర్తి షో, సాంబశివరావు షోలో ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పు అన్నాను. ఇప్పుడు కూడా తప్పు అంటాను. సమస్య ఏంటంటే అప్పుడు తప్పు అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకు రుచించింది, వైసీపీ వాళ్ళకు రుచించలేదు. ఇప్పుడు సాక్షిపై కూడా ఆంక్షలు పెట్టడం తప్పని ఇప్పుడు అంటాను. ఇప్పుడు ఇది వైసీపీకి రుచిస్తుంది, తెలుగుదేశం వాళ్ళకు రుచించారు. సమస్య అది. మారింది నేను కాదు, మారింది తెలుగుదేశం, వైసీపీల వైఖరులు మారినాయి, నా వైఖరి మారలే. నా వైఖరి TV5 పైన ఆంక్షలు పెట్టినప్పుడు నేను అపోజ్ చేశాను, ABN పైన ఆంక్షలు పెట్టినప్పుడు అపోజ్ చేశాను. అలాగే ఇప్పుడు సాక్షి పైన ఆంక్షలు పెట్టినా నేను అపోజ్ చేస్తాను. మీడియాలో తప్పుడు దూరం లేవా ఉన్నాయి. మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధాలుగా మారిపోయిన మాట నిజం. రాజకీయ ప్రమోషన్ చేసి పొలిటికల్ పార్టీల పాంఫ్లెట్లుగా పత్రికలు, TV ఛానళ్ళు మారిపోయిన ఆరోపణలో చాలా మేరకు న్యాయం ఉంది. కానీ అది ప్రజలు చూసుకుంటారు. మనకు ఒక రాజకీయ పార్టీలకు భ్రమ ఉండాల్సిన అవసరం లేదు. పత్రికలు, టీవీలు రాస్తే గెలుస్తారు అంటే గోధీ మీడియా అన్న పదం రవీష్ కుమార్ ఇంట్రడ్యూస్ చేశాడు. మోడీ అనుకూల మీడియాను గోధీ మీడియా అంటారు. మీరు ఇంగ్లీష్ ఛానల్ చూడండి, 70-80% ఆఫ్ ద హిందీ ఛానళ్ళ వ్యూవర్షిప్ మొత్తం మోడీకి అనుకూలమే. ఛానళ్ళు చాలా ఉండొచ్చు, ఒక్క NDTV మాత్రమే కాస్త డిఫరెంట్ ఉండే, దాన్ని ఆదానికి కొనేసి ఇప్పుడు అది కూడా అయిపోయింది. కానీ ఏం జరిగింది, 2024 ఎలక్షన్లో 303 సీట్ నుంచి 240 సీట్లు పడిపోయాడు కదా మోడీ. మరి ఎట్లా జరిగింది? ఇది మొత్తం మీడియా అనుకూలము, సోషల్ మీడియా మొత్తం బీజేపీ డామినేషన్ ఉంటుంది, మనందరికీ తెలుసు. కానీ మరి ఎందుకు ఓడిపోయారు? 63 సీట్లు ఎందుకు తగ్గిపోయాయి? ఇప్పుడు ఎందుకు? 1977 అప్పటికైతే మీడియా పెద్దగా లేదు. ఉన్న పత్రికల్ని, ఉన్న రేడియో, టీవీ కూడా అప్పటికి ఇంకా పెద్దగా లేదు. రేడియోను కంప్లీట్గా ఇందిరాగాంధీ కంట్రోల్ చేసింది, ఎమర్జెన్సీ. ఏమైంది 77లో? ఆమె కూడా ఓడిపోయింది. అడ్రస్ లేకుండా నార్త్ ఇండియాలో స్వీప్ మొత్తం జనతా పార్టీ గెలిచింది. ఇన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. సో అందువల్ల మొత్తం మీడియా అంతా ఒకవైపున 400 సీట్లు ఈసారి గ్యారంటీ అని ఎగ్జిట్ పోల్ చెప్పలేదా మీడియా? మనం చూసాం కదా ఏం జరిగింది, 400 290 పడిపోయింది. సో అంతే, మీడియా మాత్రమే ఎన్నికల్ని నిర్ణయిస్తుంది అనుకుంటే పొరపాటు. ప్రజలకు తెలుసు, వాళ్ళు చూస్తున్న టీవీ, వాళ్ళు చదువుతున్న పేపర్ నిజం చెప్తుందా లేదా అనేది వాళ్ళకి తెలియదా? వాళ్ళంత అమాయకులా, ఎందుకంత భయపడాలి అధికారంలో ఉన్నవారు? లెట్ దెమ్, మీరు ఏం రాసుకుంటే రాసుకోండి, అవర్ పర్ఫార్మెన్స్ విల్ స్పీక్ అనే ఉండాలి. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మల్టీమీడియా ఎన్విరాన్మెంట్లో మార్క్ ట్వెయిన్ అనే యొక్క గొప్ప క్రిటిక్ ఒక మాట అంటాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అన్నాడు. ఆ రోజు న్యూస్ పేపర్స్ అన్నాడు, టీవీ ఛానల్ కూడా వర్తిస్తుంది. మీరు పత్రికలు చదవకపోతే మీకు వార్తలు తెలియదు,
చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నాడు, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని. సో అందువల్ల మీడియా అలా అయింది కనుకనే కదా ఇవాళ సోషల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, డిజిటల్ మీడియా ఇంత పాపులర్ అయ్యి. లేటెస్ట్ సర్వే ఏం చెప్తుంది, 54% ఆఫ్ ద పీపుల్ ఆర్ వాచింగ్ యూట్యూబ్ ఫర్ న్యూస్. అందులో నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల పైన ఎక్కువ ఆధారపడుతున్నారని కూడా ఈ సర్వే చెప్పింది. వరల్డ్ వైడ్ సర్వే ఇది, ఇండియాలోనే కాదు, అమెరికాలో, ఇండియాలో, ఆస్ట్రేలియాలో అంతటా ఇదే ట్రెండ్ కదా.